ఇక హైదరాబాద్ వేదికగా మరో 4 రోజుల్లో మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు మొదలు కానున్నాయి. 10వ తేదీ నుంచి 31 వరకు మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరగనుంది. ఇక ఈ సందర్భంగా మిస్ వరల్డ్ నిర్వాహకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అందాల భామ మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో ఎన్నో అందమైన ప్రాంతాలున్నాయని చెప్పారు ఆమె. I'm sure that Telangana is inviting the world where not only they will see what Telangana has to offer, but also the girls who are coming and backing a purpose that they each believe in. And I, as the ambassador of India, as a spokesperson for each and every Indian, I am proud to say that India is more than happy to back those women who are backing up a purpose. And that's the beauty of India, unity in diversity, diversity in unity. And as a message from the entire dignitaries here and from the India, from Telangana, is like Telangana ki tappakunda randi, Telangana zarurana, must visit Telangana. Make it your home, make it your own. Thank you so much. Also, one more line. If you are in Telangana, be in Trident. I'm sure you will have the hospitality here. ఇక మిస్ వరల్డ్ ఈవెంట్ కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను, వారసత్వ సంపద, ప్రకృతిని ప్రపంచ దేశాల ప్రతినిధులకు పరిచయం చేస్తామన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇక విపక్షం ఆరోపణల్లో అర్థం లేదని, ప్రభుత్వంపై భారం పడకుండా ఈవెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఆయన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికే ఈవెంట్ చేస్తున్నామంటున్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. మిస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతోంది. ప్రపంచ దేశాల దృష్టి అంతా కూడా హైదరాబాద్ వైపే ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు జరుగుతున్నది మనతో పాటు మాట్లాడడానికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. సార్ చూస్తా ఉన్నాం, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఏర్పాట్లు పూర్తవుతున్నాయా? ఏర్పాట్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి. అవి ఏ స్థాయిలో అంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ కళలు, వీటన్నిటిని దాంతోపాటుగా కట్టుబొట్టు కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా ప్రపంచానికి చూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి మళ్ళీ తిరిగి 2 జూన్ తిరిగి వాపస్ వెళ్ళేంత వరకు తెలంగాణలో ఉన్నటువంటి గొప్ప చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, తెలంగాణ యొక్క కళల్ని, తెలంగాణలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పర్యాటక ప్రాంతాలు, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజం, అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యం, జలవనరులు, వీటన్నిటిని కూడా ఈ అన్ని ప్రాంతాలు కూడా ఈ 20 రోజుల పాటు ఈ వచ్చినటువంటి ఇందులో పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో మిస్ వరల్డ్లో ఈ పార్టిసిపెంట్ అందరూ కూడా గ్రూపులుగా చేసి ఒక్కొక్క గ్రూపులో 20-30 చొప్పున అట్లా చేస్తూ వీటన్నిటిని కూడా రోజు ఒక ప్రాంతం తీసుకెళ్ళి చూపించే ఏర్పాటు చేస్తాము. ఎందుకు చూపించే ఏర్పాటు చేస్తామంటే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ మిస్ వరల్డ్ పోటీల్లో చూడడానికి ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా. సో ఈ ఈవెంట్ని కవర్ చేయడం కోసం తెలంగాణ మీడియాతో పాటుగా, జాతీయ మీడియాతో పాటుగా అంతర్జాతీయ మీడియా ద్వారా కూడా సుమారుగా ఒక 3000 మంది దాకా అంతర్జాతీయ మీడియా వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఈ సమాచారం వెళ్తుంది. అంటే దాని ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడం. చాలామందికి అసలు తెలంగాణ రాష్ట్రం ఉందన్న సంగతి తెలియదు. ఎందుకంటే నేను రీసెంట్గా ఈ టూరిజం ప్రమోషన్లో భాగంగా అమెరికా, లండన్ పోయిన సందర్భంలో తెలంగాణను బోర్డు పెడితే వెరీ దిస్ తెలంగాణ అడుగుతూ ఉన్నారు. అంటే కొత్త రాష్ట్రం కాబట్టి. సో హైదరాబాద్ అంటే కొందరికి తెలుసు, చాలామందికి చాలా దేశాల్లో తెలియదు కూడా. సో అందుకని దీని ద్వారా ఈ పర్యాటకులను రప్పించి ఆ పర్యాటకులు రావడం ద్వారా
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు కొంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా వాళ్ళు పెట్టే ఖర్చు ద్వారా వచ్చేటువంటి పర్యటనల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొంత పెంచడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసమే ఈ యొక్క ఈవెంట్ నిర్వహిస్తాను. అసలు ఈ ఈవెంటు మిస్ వరల్డ్ పోటీల ఈవెంట్ తెలంగాణ రావడానికి ప్రధాన కారణం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ ఈవెంట్ నిర్వహించడం కోసం దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో పోటీ పడ్డాయి. గత సంవత్సరం బీజేపీ పరిపాలించిన బొంబాయిలో ఇది జరిగింది ఈవెంట్. ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు కూడా ఈ ఈవెంట్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అందులో రేవంత్ రెడ్డి గారు సఫలీకృతులయ్యారు తీసుకురావడంలో. సో దీన్ని గొప్పగా నిర్వహిస్తూ నా భూతో నా భవిష్యత్ అనే పద్ధతిలో మన తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా దిస్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ గ్రాండ్ ఈవెంట్. ఇలా అందరినీ కూడా దీనిలో భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేస్తాం. సార్, మీరు ఇంత ప్రిషియస్గా తీసుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు, కానీ ప్రతిపక్షాలు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలో చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు సమాధానం చెప్పేందుకు అని పేరే ప్రతిపక్షం మీరేంటి? వాళ్ళ విధంగా మాట్లాడకపోతే ప్రతిపక్షం కాదు. వాళ్ళు చెప్పింది కరెక్టే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా వాళ్ళు చేసిండ్రు కాబట్టే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసమే ఈ ఈవెంట్ పెట్టాలా. పెట్టకపోతే తప్పు, కానీ మీ నిర్వాహకం వల్ల మేము ఈ కార్యక్రమం చేయాల్సి వస్తూ ఉంది. సో కాబట్టి దీనికి కూడా ప్రైవేటు ఇన్వెస్టర్స్ని తీసుకురావాలి. సో టూరిస్టులతో పాటుగా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నవని దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంది మీకు పెట్టుబడి పెట్టడని వాళ్ళను రప్పించడం కోసం రెండు విధాలా ఇది పనికొస్తూ ఉంది. అదే తప్ప ఏదో అందాలని వీక్షించడం కోసం కాదు. వాళ్ళ ఆలోచన విధానమే ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో అర్థం వస్తుంది. సో డెఫినెట్గా రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆదాయం పెంచడం కోసం ప్రపంచ ఈవెంట్స్ ఏవైనా మనం చేయాలి, అందిపుచ్చుకోవాలి, తేకపోతే తప్పు పట్టాలా. ఎస్, ఇది చూస్తూ ఉన్నాం. మంత్రి గారు జూపల్లి కృష్ణారావు చెప్తా ఉన్నారు, ఈవెంట్కు సంబంధించి పెద్దగా ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, కేవలం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజెప్పి తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. ఇక పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలను ఆయన తిప్పికొడతా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని మంత్రి గారు చెప్తా ఉన్నారు. వినోద్తో వాసుదేవ్ రెడ్డి, బిగ్ టీవీ, హైదరాబాద్.